హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మా ఊరు చూపించబోతున్నాను, భద్రాచలం. సో భద్రాచలం అంటే అందరూ తెలుసు కదా, సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఉంటుంది ఇక్కడ. ఆ దేవాలయానికి ఎంతమంది భక్తులు వస్తుంటారు. సో ఈరోజు నా స్టైల్లో మీకు దాన్ని వివరించబోతున్నాను. మరి వెళ్దామా? భద్రాచలం వస్తే ఎవరైనా సీతారామచంద్ర స్వామి వారి విశిష్టత చూడడానికి, ఆ కళ్యాణం చూడడానికి, ఆ దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు కదా. సో మనం రాగానే వచ్చే వేలో కోకల దమ్మక్క గారి ఆహ్వానం, స్వాగతం పలుకుతున్నట్టు ఆవిడ విగ్రహం ఉంటుంది. ఆవిడ విగ్రహం కానుంచి మనకు ఆ వే ఉంటుంది. సో ఆ వేలో వస్తుంటే ప్రతి గోడ మీద కూడా ఆ రామాయణాన్ని రిప్రజెంట్ చేసేటువంటి బొమ్మలు ఉంటాయి. బాపు గారు బొమ్మలు అంటారు కదా. సో ఆ టైపులో ప్రతి గోడ మీద కూడా స్వామివారి కళ్యాణం కానీ, స్వయంవరం కానీ, అలాగే పర్ణశాల సంబంధించి మాయలేడి గురించి కానీ, రావణాసురుడు సీతమ్మను అపహరించడానికి, ఇవన్నీ కూడా బొమ్మల రూపంలో కరకట్ట అని ఈ గోదావరి కట్ట మీద కూడా విగ్రహాలు ఉంటాయి. అలాగే గోడల మీద కూడా బొమ్మలు ఉంటాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయినప్పుడు సో స్వామివారు కనపడతారు. సో అది ఎలాగంటే అది చూడడానికి కూడా లక్షల్లో వస్తారు భక్తులు. ఉదయం 4 గంటల నుంచి 6 గంటలు ఈ ప్రాంతంలో ఈ దర్శనం అయితే జరుగుతుంది. అది చూడడానికి లక్షల్లో వస్తుంటారు భక్తులు. సో ఇది మాత్రం ఉత్తర ద్వార దర్శనం. ఇలా దేవుడు వచ్చేసి అటువైపు మండపం ఉంది కదండి, అక్కడ శ్రీరామనవమి రోజున కళ్యాణం జరుగుతుంది. సరే అటు కూడా చూడండి. పెయింట్ చేయడం కానీ, రాడ్లు అవన్నీ ఏదో జరుగుతుంది అక్కడ, మొత్తం ఏర్పాట్లు జరుగుతున్నాయి కదా. ఎందుకు జరుగుతున్నాయి అంటే శ్రీరామనవమి రోజు స్వామివారి కళ్యాణం ఇక్కడ జరుగుతుంది. సో భక్తులకి సరిపోదు కాబట్టి ప్లేస్ అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ చేస్తుంటారు. ఇదంతా ఆ రోజు ఆ శ్రీరామనవమి కళ్యాణం రోజు భక్తులతోటి నిండిపోయి ఉంటుంది. సో దానికి తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ కనిపించే ఆ మండపం ఉంది కదండి, ఆ మండపంలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఎవరి చేతుల మీదుగా అంటే మన రాష్ట్ర సీఎం ఎవరైతే ఉన్నారో, ప్రతి సంవత్సరం సీఎం ఉంటారు కదా. ఈసారి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నారు. అంతకుముందు అప్పుడైతే 2 రాష్ట్రాలు కలిసినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎవరైతే మన ముఖ్యమంత్రి ఉన్నారో వారి చేతుల మీదుగా పట్టు వస్త్రాలు తీసుకొస్తే స్వామివారి కళ్యాణం ఇక్కడ జరుగుతుంది. సో ఇది వచ్చేసి కళ్యాణ కట్ట అంటారు. ఇదంతా గోదావరి ప్రాంతం అనమాట. సో మన ఇక్కడికి వచ్చి శుభ్రంగా ఉదయం పూట వచ్చి స్నానాలు చేసి కొత్త బట్టలు కానీ పట్టు వస్త్రాలు ఉంటే కట్టుకొని స్వామివారి దర్శనానికి వెళ్తాం. అలాగే ప్లస్ ఇక్కడ ఏంటంటే ముక్కులు ఏమైనా ఉంటే ఈ గోదావరి కట్ట దగ్గర తీసుకోవచ్చు. అలాగే పిండ ప్రధానం అంటారు కదా. సో మనం కాశీలో కొన్ని చోట్ల పెడుతుంటాం. సో అది ఇక్కడ కూడా జరుగుతుంది. సో పూర్వీకులకు కానీ పెద్దవాళ్ళకి కానీ పిండ ప్రధానం చేయాలన్నా కూడా ఈ గోదావరి దగ్గర చేస్తుంటారు. ఇది కళ్యాణ కట్ట, ఈ గోదావరి విశిష్టత అనమాట. సో ఇంకా మనం ముందుకే సో స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఇది పడమర మెట్లు అంటారు. ఈ పడమర మెట్ల నుంచి మనం పైకి వెళ్తాం. అక్కడ స్వామివారి దర్శనం అయిన తర్వాత తూర్పు మెట్లుగా దిగితే అక్కడ ప్రసాదం కౌంటర్లు అవన్నీ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు అవి కూడా చూపిస్తాం. దర్శనం అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఈ దారి ఉంది కదా, ఇలా మనం బయటకు వస్తాం. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారి వస్త్రాలు ఉంటాయి. అలాగే స్వామివారి సంబంధించిన బొమ్మలు ఏమైనా ఉంటే ఇక్కడ మనకి కొనుక్కోవచ్చు అనమాట. దీని తర్వాత దీనికి వెళ్తే ఈ తూర్పు మెట్లు దిగితే కింద ప్రసాదాల కౌంటర్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకుంటాం. ఇంకా ఇప్పుడైతే మనం అన్నదాన సత్రంలో ఉన్నాము. సో ఇక్కడ ప్రతిరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు 10:30కి అన్నదానానికి సంబంధించిన టోకెన్లు, టికెట్స్ ఇస్తారు. ఆ టికెట్స్ తీసుకొని మధ్యాహ్నం పూట ఈ అన్నదాన క్షేత్రానికి వస్తే, ఈ సత్రానికి వస్తే ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఉన్న స్టాఫ్, ఇక్కడ ఉన్న వర్కర్సే కాకుండా మేము సేవ చేస్తాం, మేము కూడా అందరికి వడ్డిస్తామంటే వాళ్ళు అనుమతిస్తారనమాట. ఇక్కడ ఎవరైనా వచ్చి సేవ చేసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే ఇక్కడున్న ఈ భద్రాచలానికి ఉన్న ఒక చిన్న ప్రత్యేకత ఏంటంటే మనం కాశీలో 100 మందికి భోజనం పెడితే ఎంత పుణ్యం వస్తుందో ఈ భద్రాచల క్షేత్రంలో ఒక్కరికి భోజనం పెట్టినా కూడా అంతే పుణ్యం వస్తుందని చెప్పేసి నేను ఎప్పుడో సాంస్క్రిట్లో మా సార్ చెప్తే నేర్చుకున్నాను. సో అంత గొప్ప పుణ్యక్షేత్రం అండి ఇది. సో తరదాన క్షేత్రం అంటారు, నువ్వు ఒక్కడే తింటున్నావు అనుకోకండి. ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం పూట వస్తే మీకు జనాలు అందరూ కనపడదు. నేను ఉదయం వచ్చాను కాబట్టి నాకు వాళ్ళ స్టాఫ్ టిఫిన్ పెట్టి సరదాగా మాట్లాడుతూ ఈ వీడియో తీసుకునే పర్మిషన్ ఇచ్చాను అనమాట. అదే మీరు మధ్యాహ్నం కనుక వస్తే ప్రతిరోజు ఇక్కడ అన్నదానం ఈ టేబుల్స్ అనేవి నిండిపోతే. అలాగే ఉదయం 10 గంటలకు టికెట్స్ ఇస్తారని చెప్పాను కదా, ఉదయం 10 గంటలకు టికెట్స్ ఇస్తారని చెప్పాను కదా. ప్రతిరోజు 1000 టికెట్లు ఇస్తారు. ఒకవేళ శని ఆదివారం అయితే అది ఎక్కువ పెరగవచ్చు, 1500 కావచ్చు, 2000 కావచ్చు. వచ్చిన భక్తుల రద్దీని బట్టి ఆ టికెట్లు ఇస్తుంటారు. అన్నదానం మాత్రం ప్రతిరోజు ఉంటుంది. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి. అయితే మనం దర్శనం చేసుకుంటాం. ఈ తూర్పు మెట్ల వైపు ఏంటంటే ఇక్కడ ప్రసాదాల కౌంటర్లు ఉంటాయి. పులిహోర కానీ, దద్దోజనం కానీ, రాముల వారి కళ్యాణ లడ్డూస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ అందరూ వచ్చేసి
దర్శనం మొత్తం అయిపోయింది అన్న తర్వాత హాయిగా ప్రసాదం తీసుకొని స్వామివారికి నమస్కరించుకొని కళ్ళకద్దుకొని ఇక్కడ తినేసి ఇక నుంచి మన శ్రీరామనవమికి సంబంధించి కానీ రాముడికి సంబంధించిన యాత్ర ఇక్కడతో ముగుస్తుంది. సో ఇక్కడ ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఏంటి అంటే ఒక 40-60 కిలోమీటర్ల దాకా వెళ్ళగలిగితే పర్ణశాల అని ఉంటుంది. అది చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి పాపికొండలు, అది ఇక్కడ దగ్గర. ఇవన్నీ రామాలయానికి రాముడికి రిలేటెడ్ ప్లేస్లు ఉంటాయి. సో ఇది భద్రాచలం.